హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈ వీడియో చూసుకున్నట్టయితే తెలుగులో 8th క్లాస్కి సంబంధించి సెకండ్ లెసన్ మాతృభావన. ఆల్రెడీ ఫస్ట్ లెసన్ బిట్స్ అయితే మీకు ఛానల్లో అయితే ఉన్నాయి. సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, అలాగే సైకాలజీకి సంబంధించి కోడింగ్ క్లాసెస్ అనేవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. 1 to 7th క్లాస్ వరకు తెలుగు బిట్స్ అయితే కంప్లీట్ ఆల్రెడీ చేసుకున్నాం. సో ఇప్పుడు 8th క్లాస్ తెలుగు బిట్స్ అనేవి కంప్లీట్ చేసుకుందాం. సో సెకండ్ లెసన్ మాతృభావన. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మాతృభావన పాఠం యొక్క ప్రక్రియ ఏది? సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 కథానిక. ఆప్షన్ 2 కథానిక. నెక్స్ట్ క్వశ్చన్, మాతృభావన పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 దేశభక్తి కుటుంబ విలువలు. థర్డ్ క్వశ్చన్, మాతృభావన పాఠం యొక్క కవి ఎవరు? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 పవని నిర్మల ప్రభావతి. మాతృభావన పాఠం యొక్క కవి పవని నిర్మల ప్రభావతి. ఫోర్త్ క్వశ్చన్, మాతృభావన పాఠం యొక్క కవికి చందనిధి. చందనిధి. సో పవని నిర్మల ప్రభావతి గారు జన్మస్థలం చూసుకున్నట్టయితే ప్రకాశం జిల్లా ఒంగోలు. మరియు వారి యొక్క తల్లిదండ్రులు చూసుకున్నట్టయితే సరస్వతమ్మ, అలాగే వెంకట లక్ష్మీ నారాయణ. భర్త చూసుకున్నట్టయితే శ్రీధర్ రావు. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. సో ఇందులో ఒకటి రాంగ్ ఆన్సర్ ఉంది, అదేంటో గెస్ చేయండి. సో ఇందులో సెకండ్ వన్ అనేది రాంగ్. వాళ్ళ తల్లిదండ్రులు సరస్వతమ్మ, వెంకట లక్ష్మీ నారాయణ అనేది తప్పుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే సైనికుల దినోత్సవం ఏ రోజున జరుపుతారు? సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 జనవరి 15. ఆప్షన్ 1 జనవరి 15 ఆ రోజు సైనికుల దినోత్సవాన్ని జరుపుతారు. ప్రభావతి గారి యొక్క కథా సంపుటాలు, నవలలు ఎన్ని? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 అండి 7 అంటే కథా సంపుటాలు 7, నవలలు కూడా 7. ప్రభావతి గారి యొక్క కథా సంపుటాలు ఏవి? కథా సంపుటాలు ఏవి? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 అండి ABC. ఆ 3 కూడా కథా సంపుటాలు. అంటే యనాద, ఎదలో ముళ్ళు, శ్రీ నాగరికత నవ్వుతుంది, ఈ 3 కూడా కథా సంపుటాలు. డి రాలిన పూలు అనేది కథా సంపుటం కాదు. ఆప్షన్ 3 ABC ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రభావతి గారి యొక్క నవలలు ఏవి? ప్రభావతి గారి యొక్క నవలలు ఏవి? సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లేలిస్ట్లో చూసుకున్నట్టయితే సైకాలజీ కోడింగ్ క్లాసెస్ ఉన్నాయి, అలాగే ప్రాక్టీస్ బిట్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే తెలుగుకి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, అలాగే కోడింగ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 అండి ABC. అంటే ఉదయ కిరణాలు, శాపగ్రస్తులు, రాలిన పూలు, ఈ 3 కూడా ఆమెకు చెందిన నవలలు. అలాగే కథా సంపుటాలు మొత్తం ఎన్ని? 7. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మాతృభూమి పాఠ్యాంశం దేని నుండి గ్రహించబడింది? దేని నుండి గ్రహించబడింది? సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 కథానిలయం. ఆప్షన్ 2 కథానిలయం నుండి గ్రహించబడింది. నెక్స్ట్, ప్రభావతి గారు ఎంతవరకు చదువుకున్నారు? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 10వ తరగతి వరకు ఆమె చదువుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏమిట్రా నువ్వు అంటున్నది అని కంగారుగా అన్నది ఎవరు? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 పద్మజ ఎవరితో అంటుంది అంటే సుధీర్తో అంటుంది. పద్మజ తల్లి, సుధీర్ కొడుకు. నెక్స్ట్, రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గర సైన్యంలో చేరదలుచుకున్న యువకుల్ని ఎంపిక చేసుకుంటున్నారంటమ్మా, నేను సైన్యంలో చేరుతాను అని అన్నది ఎవరు?
దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 అండి. సుధీర్ అంటాడు. సుధీర్ వాళ్ళమ్మ పద్మజతో అంటాడు. నెక్స్ట్, నీకేమైనా మతిపోయిందా, అలాంటి కర్మ నీకేం పట్టింది అని సుధీర్తో అన్నది ఎవరు? సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 4 అండి. పద్మజ సుధీర్ యొక్క తల్లి అంటుంది సుధీర్తో, నీకేమైనా మర్చిపోయిందా, అలాంటి కర్మ నీకేం పట్టింది అని సుధీర్తో పద్మజ అంది. నెక్స్ట్, నీకిదేం పాడుబుద్ధిరా, వ్యాపారం చేస్తావని మేం సంబరపడుతుంటే అని గర్జిస్తూ ఎవరితో అన్నారు? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 అండి. రాజారావు సుధీర్తో అన్నాడు. సో రాజారావు అనే వ్యక్తి ఏమంటే సుధీర్కి తండ్రి, అలాగే తల్లి ఎవరు అంటే పద్మజ. నెక్స్ట్, సైన్యంలో చేరి చేస్తావా అని సుధీర్తో అన్నది? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 రాజారావు. నెక్స్ట్, ఈనాటి సమాజంలో కొంతమందికి దేశభక్తి, ధైర్యం, సాహసం, సమాజాభివృద్ధి కాంక్ష లేదు, మనిషికి స్వార్థపు బ్రతుకులు తప్ప అని అన్న వాక్యం ఏ పాఠంలోనిది? సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 మాతృభూమి. నెక్స్ట్ క్వశ్చన్, వీర తల్లి చంద్రమ్మ అయితే తండ్రి ఎవరు? వీర యొక్క తల్లి చంద్రమ్మ అయితే తండ్రి ఎవరు? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 రోసయ్య. ఆప్షన్ 3 రోసయ్య అనేది రైట్ ఆన్సర్. తల్లి చంద్రమ్మ అయితే తండ్రి రోసయ్య. నెక్స్ట్ క్వశ్చన్, వీర పెద్ద కొడుకు అయినా వారి తల్లిదండ్రులకి ఎంతమంది సంతానం? మొత్తం అంటే వీరతో కలిపి వాళ్ళ తల్లిదండ్రులకి ఎంతమంది సంతానం? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 5, మొత్తం 5 మంది సంతానం. రేపు సైన్యంలో చేరిపోతానమ్మా, మంచి జీతాలు ఇస్తారట అని అన్నది ఎవరు? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 వీర అన్నాడు. వీర వాళ్ళమ్మ చంద్రమ్మతో అన్నాడు. వాళ్ళమ్మ చూసుకున్నట్టయితే వాళ్ళ అమ్మ చంద్రమ్మ, వాళ్ళ నాన్న రోసయ్య. సో వీర వాళ్ళ అమ్మ చంద్రమ్మతో అన్నాడు. దేశం కోసం ప్రాణం పోయే మంచి చావునే కోరుకోవాలి తప్ప దాని గురించి భయపడకూడదమ్మా అని అన్నది వీర అయితే ఇది ఏ పాఠ్యాంశంలోనిది? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 మాతృభూమి. నెక్స్ట్ క్వశ్చన్, వాడు నా కొడుకే చంద్రి, గుండె ధైర్యం చూసావా అని అన్నది ఎవరు? సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 రోసయ్య. రోసయ్య వీర యొక్క తండ్రి కదా. చంద్రి అనేది వాళ్ళ అమ్మ చంద్రమ్మ. నెక్స్ట్, వీర సైన్యంలో చేరి ఎన్ని భాషల్లో అనర్గళంగా మాట్లాడడం నేర్చుకున్నాడు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 8. నెక్స్ట్ క్వశ్చన్, వీర అదే వీరరావు మన గడ్డ మీద పుట్టిన బిడ్డ అని అన్నది ఎవరు? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 పద్మజ. నెక్స్ట్ క్వశ్చన్, పద్మజ చంద్రమ్మని ఎవరితో పోల్చింది? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 4 జిజియాబాయి. నెక్స్ట్ క్వశ్చన్, కథానిక ప్రక్రియలో ముఖ్య భాగం కానిది ఏది? కథానిక ప్రక్రియలో ముఖ్య భాగం కానిది ఏది?
దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 అండి. సంస్కృతి సంప్రదాయాలు అనేవి ముఖ్య భాగం కథానికలో కాదు. ఇక్కడ పాత్రలు, నేపథ్యం, కథనం, జీవిత వాస్తవికత, చిత్రణ ఇవన్నీ కూడా కథానిక ప్రక్రియలో ముఖ్య భాగాలు. సంస్కృతి సంప్రదాయాలు అనేవి ముఖ్య భాగాలు కావు. నెక్స్ట్, క్రింది వాటిలో సరికానిది ఏది? చదువుతాను ప్రతి ఆప్షను. ఆప్షన్ 1 కథా కథానిక పర్యాయ పదాలుగా వాడుతున్నారు. ఆప్షన్ 2 క్లుప్తత అనేది కథానిక లక్ష్యం కాదు. థర్డ్ వన్ కథానిక వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని ఘటనలకు మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. ఆప్షన్ 4 కథానిక అనేది చెప్పదలుచుకున్న విషయాన్ని పాఠకుల హృదయానికి హత్తుకునేలా చేస్తుంది. సో క్రింది వాటిలో సరికానిది ఏది? మీకు ఇప్పటికే ఆప్షన్ అనేది తెలిసే ఉంటుంది. ఆప్షన్ 2 అండి. క్లుప్తత అనేది కథానిక లక్ష్యం కాదు అని ఇచ్చారు కదా. సో ఇది సరికానిది. మరి సరైనది ఏంటి అంటే క్లుప్తత అనేది కథానిక యొక్క లక్ష్యం. ఓకేనా? మిగతావన్నీ కూడా సరైనవే. నెక్స్ట్, దేశం మట్టిగాదనుచు అనే పద్యాన్ని రాసినది ఎవరు? దేశము మట్టిగాదనుచు అనే పద్యాన్ని రాసినది ఎవరు? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 ఎస్టి జ్ఞానానంద కవి. ఎస్టి జ్ఞానానంద కవి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. నేను మ్యాక్సిమం గ్రామర్కి సంబంధించి మీనింగ్స్ ఏమన్నా, పర్యాయపదాలు ఏమన్నా, నానార్థాలు ఇవన్నీ కూడా ప్రతి లెసన్లో నేను ఇలా మ్యాచింగ్ రూపంలో ఇచ్చేస్తాను. అప్పుడే ఎక్కువ మీనింగ్స్ అయినా, నానార్థాలైనా, పర్యాయపదాలైనా మీకు ఒకే దగ్గర నీట్గా కనిపిస్తాయి. అలాగే తొందరగా వీడియో అనేది లెంత్ ఎక్కువ కాకుండా ఉంటుంది. అలాగే ఇప్పుడు అమరులు అన్నది ఇచ్చి దాని కింద 4 ఆప్షన్స్ ఇస్తే వీడియో లెంత్ అవుద్ది అండ్ మీకు ఎక్కువ క్వశ్చన్స్లో అనిపిస్తాయి. సో తొందరగా తేల్చేద్దామని చెప్పి ఇలా ఇచ్చాను. సో ఇక్కడ ఏ సెక్షన్ అలాగే బి సెక్షన్ చదువుతాను. ఈలోగా మీరు మ్యాచింగ్ అనేది చేయండి. అమరులు, వీడ్కోలు, నింపాదిగా, వాత్సల్యం, గిర్రున, మంకుపట్టు. బి సెక్షన్లో ఏ చూసుకున్నట్టయితే మొండి పట్టుదల, మూర్ఖత్వం, వేగంగా, విడిచిపెట్టుట, మరణం లేనివారు, ప్రేమ, నెమ్మదిగా. సో మ్యాచింగ్ చేశారనుకుంటున్నాను. సో అమరులు అంటే దానికి సరైన మ్యాచింగ్ చూసుకున్నట్టయితే ఆప్షన్ డి మరణం లేనివారు. దానికి సంబంధించిన ఆన్సర్స్ కిందనే ఉన్నాయి. సెకండ్ వన్ వీడ్కోలు అంటే సరైన మ్యాచింగ్ విడిచిపెట్టుట. నెక్స్ట్ థర్డ్ వన్ నింపాదిగా అంటే ఆప్షన్ ఎఫ్ అండి, నెమ్మదిగా. నెక్స్ట్ మ్యాచింగ్ చూడండి, వాత్సల్యం అంటే ఆప్షన్ ఈ, ప్రేమ. నెక్స్ట్ వన్ గిర్రున అంటే దీనికి సరైన మ్యాచింగ్ ఆప్షన్ బి, వేగంగా. సిక్స్త్ వన్ మంకుపట్టు అంటే సరైన మ్యాచింగ్ ఆప్షన్ ఏ, మొండి పట్టుదల, మూర్ఖత్వం. అమరులు అంటే మరణం లేనివారు, వీడ్కోలు అంటే విడిచిపెట్టుట, నింపాదిగా అంటే నెమ్మదిగా, వాత్సల్యం అంటే ప్రేమ, గిర్రున అంటే వేగంగా, మంకుపట్టు అంటే మొండి పట్టుదల, మూర్ఖత్వం. నెక్స్ట్ క్వశ్చన్, పర్యాయ పదాలను జతపరచండి అనుంది. ఏ సెక్షన్ ఇది నేను చదివేలోగా మీరు మ్యాచింగ్స్ అనేవి చూడండి. జీతం, యుద్ధం, వెలుగు, బాధ, చీకటి. బి సెక్షన్లో అంధకారం, ఇరులు, తమస్సు. చింత, విచారము, వ్యధ. కాంతి, జ్యోతి, మెరుగు. పోరు, రణం, వేతనం, భృతి. సో మ్యాచింగ్ చేసేసారు అనుకుంటున్నాను. ఇక్కడ ఆన్సర్స్ చూడండి. జీతం అంటే ఆప్షన్ ఈ, వేతనం, భృతి. నెక్స్ట్ యుద్ధానికి సరైన మ్యాచింగ్ ఆప్షన్ డి, పోరు, రణం. థర్డ్ వన్ వెలుగుకి సరైన మ్యాచింగ్ ఆప్షన్ సి అండి, కాంతి, జ్యోతి, మెరుగు. నెక్స్ట్ థర్డ్ వన్ బాధకి ఆప్షన్ బి సరైన మ్యాచింగు, చింత, విచారము, వ్యధ. ఫిఫ్త్ వన్ చీకటికి సరైన మ్యాచింగ్ ఆప్షన్ ఏ, అంధకారం, ఇరులు, తమస్సు. రిపీట్ అగైన్,
జీతం అంటే వేతనం, భృతి. యుద్ధం అంటే పోరు, రణం. వెలుగు అంటే కాంతి, జ్యోతి, మెరుగు. బాధ అంటే చింత, విచారము, వ్యధ. చీకటి అంటే అంధకారం, ఇరులు, తమస్సు. 30 క్వశ్చన్. సమానార్థక పదాలను జతపరచండి. చదివేలోపు మీరు ఆన్సర్స్ అనేవి మ్యాచ్ చేయండి. దేశం, కుమారులు, సమయం, ఆశ్చర్యం. తర్వాత బి సెక్షన్లో కాలం, వేళ, తరి. రాజ్యం, రాష్ట్రము, సీమ. అచ్చెరువు, అక్కజము, చోద్యము. పుత్రులు, సుతులు. సో ఆన్సర్ చూసుకున్నట్టయితే దేశం అంటే ఆప్షన్ బి రాజ్యం, రాష్ట్రము, సీమ. నెక్స్ట్ కుమారులు అంటే ఆప్షన్ డి అండి పుత్రులు, సుతులు. నెక్స్ట్ సమయం. సమయం అంటే ఆప్షన్ ఏ కాలం, వేళ, తరి. 4th వన్ ఆశ్చర్యం. ఆశ్చర్యం అంటే సరైన మ్యాచింగ్ ఆప్షన్ సి అండి అచ్చెరువు, అక్కజము, చోద్యము. రిపీట్ అగైన్. దేశం అంటే రాజ్యం, రాష్ట్రము, సీమ. కుమారులు అంటే పుత్రులు, సుతులు. సమయం అంటే కాలం, వేళ, తరి. ఆశ్చర్యం అంటే అచ్చెరువు, అక్కజము, చోద్యము. ఈ వీడియోతోనే ఈ లెసన్ మీకు కంప్లీట్ అయిపోవాలి. అలా నేర్చేయండి. నానార్థాలను జతపరచండి. తల్లి, సమయం, ఆశ, పేరు. బి సెక్షన్లో మాత, పెద్దది, పూజ్యురాలు. కాలం, మరణం. దిక్కు, కోరిక. కీర్తి, నామధేయం, దండ అధికారులు. కీర్తి, నామధేయం, దండ, అధికారం. సో మీకు వీడియోలో డిస్టర్బెన్సెస్ అని వినిపిస్తుంది కదా. సో సారీ ఫర్ దట్. ఇక్కడ మీరు మ్యాచింగ్ చేసేసారా? నేను ఆన్సర్ అనేది రివీల్ చేస్తున్నాను. తల్లి అంటే ఆప్షన్ ఏ అండి మాత, పెద్దది, పూజ్యురాలు. సరైన మ్యాచింగ్. నెక్స్ట్ సమయంకి నానార్థాలు ఆప్షన్ బి కాలం, మరణం. ఆశ అంటే ఆప్షన్ సి అండి దిక్కు, కోరిక. పేరు అంటే ఆప్షన్ డి కీర్తి, నామధేయం, దండ, అధికారం. సో వీటి యొక్క మ్యాచింగ్ ఇది. నెక్స్ట్ వన్ చూడండి, మరికొన్ని నానార్థాలు ఉన్నాయి. మహిళ, భక్తి, కొడుకు. బి సెక్షన్లో దేశభక్తి, సేవ, భాగము. ఆప్షన్ బి కుమారుడు, బాలుడు, పురుషుడు. సి చూసుకున్నట్టయితే స్త్రీ, ప్రియంగు, వృక్షం, మత్తురాలగు. సో ఆన్సర్ అనేది రివీల్ చేస్తాను. మహిళ అంటే ఆప్షన్ సి అండి మ్యాచింగ్ స్త్రీ, ప్రియంగు, వృక్షం, మత్తురాలగు. భక్తి అంటే ఆప్షన్ ఏ అవుతుంది దేశభక్తి, సేవ, భాగము. 3rd వన్ కొడుకు అంటే ఆప్షన్ బి అవుతుంది కుమారుడు, బాలుడు, పురుషుడు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సమాజ ప్లస్ అభివృద్ధి ఏ సంధి అవుతుంది? సమాజ ప్లస్ అభివృద్ధి ఏ సంధి అవుతుంది? సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. సమాజ ప్లస్ అభివృద్ధి ఆ ప్లస్ ఆ ఏమవుతుంది ఆ అవుతుంది. సో సమాజాభివృద్ధి ఆ రెండు కలిపితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఆప్షన్ 2 సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ వన్ క్రింది వాటిని జతపరచండి. ఆప్షన్ ఏ సెక్షన్లో చూడండి, గ్రామం అది క్షమించండి అని ఏమిటమ్మా. బిలో చూసుకున్నట్టయితే క్షమించడు ప్లస్ అని, గ్రామము ప్లస్ అది, ఏమిటి ప్లస్ అమ్మ. సో ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. గ్రామం అది అంటే ఆప్షన్ బి గ్రామము ప్లస్ అది. క్షమించడని అంటే సెకండ్ వన్కి ఆప్షన్ ఏ అండి సరైనది, క్షమించడు ప్లస్ అని. 3rd వన్ చూడండి, ఏమిటమ్మా అంటే మ్యాచింగ్ ఏమిటి ప్లస్ అమ్మ. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. సో ఇది ఈజీగా చేసేవచ్చు. నెక్స్ట్ వన్ ఉత్వ సంధికి చెందనిది ఏది? ఉత్వ సంధికి
చందనిది ఏది? సో మనమున్న అక్కడున్న వాటిని విడదీసి చదివితే మనకు ఏది ఉత్వ సంధికి చెందదో ఈజీగా తెలుస్తుంది. సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 అండి, క్షమించండని ఇది ఉత్వ సంధికి చెందనిది. నెక్స్ట్ 36th క్వశ్చన్, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి చెందినది ఏది? విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి చెందినది ఏది? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 4 పైవన్నీ. అంటే గొప్ప పుస్తకం, గొప్పదైన పుస్తకం. నెక్స్ట్ సెకండ్ వన్ ఎర్ర కలువ, ఎర్రనైన కలువ. థర్డ్ వన్ తెల్ల పావురం, తెల్లనైన పావురం. సో ఇవన్నీ కూడా విశేషణాలు అనేవి పూర్వపదంలో ఉన్నాయి కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి చెందుతాయి. నెక్స్ట్ 37th క్వశ్చన్, నామవాచక విశేషణాల కలయికతో ఏర్పడేది ఏది? నామవాచక విశేషణాల కలయికతో ఏర్పడినది ఏది? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 కర్మధారయ సమాసం. కర్మధారయ సమాసం వేటి కలయికతో ఏర్పడుతుంది అంటే నామవాచక విశేషణాల కలయికతో. నెక్స్ట్ 38th క్వశ్చన్, జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది. ఇందులో ఉండే అలంకారం ఏది? సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 ఉపమలంకారం. అక్కడ ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా అంటే జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది. అక్కడ వలె అని ఉంది కాబట్టి ఒక దానిని ఇంకో దానితో పోలుస్తున్నారు కాబట్టి ఇది ఉపమలంకారం అవుతుంది. నెక్స్ట్, తీసుకోవడం కాదు ఇవ్వడం నేర్చుకో, పెత్తనం కాదు సేవ అలవర్చుకో అని అన్నది ఎవరు? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 అండి, రామకృష్ణ పరమహంస. రామకృష్ణ పరమహంస ఏమన్నారు? తీసుకోవడం కాదు ఇవ్వడం నేర్చుకో, పెత్తనం కాదు సేవ అలవర్చుకో అని అన్నారు. నెక్స్ట్, నిత్యం చచ్చే కన్నా వీరునిగా పోరాడి చావడం యుక్తం అని అన్నది ఎవరు? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 అండి, అల్లూరి సీతారామరాజు. నిత్యం చచ్చే కన్నా వీరునిగా పోరాడి చావడం యుక్తం అని అన్నది అల్లూరి సీతారామరాజు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ నిరంకుశలపై తిరుగుబాటు, పరపీడన, ప్రభుత్వంపై విప్లవం, ప్రతి మానవుడి జన్మ హక్కు. బ్రిటిష్ నిరంకుశలపై తిరుగుబాటు, పరపీడన, ప్రభుత్వంపై విప్లవం, ప్రతి మానవుడి యొక్క జన్మ హక్కు అని అన్నది ఎవరు? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 అల్లూరి సీతారామరాజు. ఎవరు? అల్లూరి సీతారామరాజు. నెక్స్ట్ క్వశ్చన్, 3 నెలల బిడ్డను కట్టుకొని స్వాతంత్ర్య పోరాటం సల్పిన ఎవరు మనకు విప్లవ స్ఫూర్తి? నరుడు తలుచుకుంటే నల్లరాళ్ళు బద్దలవుతాయి అని అల్లూరి సీతారామరాజు అన్నారు. సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 అండి, ఝాన్సీ లక్ష్మి. ఝాన్సీ రాణి లక్ష్మిని ఏమన్నారు? 3 నెలల బిడ్డను కట్టుకొని స్వాతంత్ర పోరాటం సల్పిన ఝాన్సీ లక్ష్మి మనకు విప్లవ స్ఫూర్తి. అలాగే నరుడు తలుచుకుంటే నల్లరాళ్ళు బద్దలవుతాయి అని ఎవరన్నారు? అల్లూరి సీతారామరాజు గారు అన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, మహనీయుని జీవితంలో జరిగిన పతాక సన్నివేశము, సంభాషణ పాత్రోచితంగా ఒక్కరే అభినయించడం. సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 ఏకపాత్రాభినయం. మహనీయుల జీవితంలో జరిగిన పతాక సన్నివేశము, సంభాషణ పాత్రోచితంగా ఒక్కరే అభినయించడం అనేది ఏకపాత్రాభినయం. నెక్స్ట్ క్వశ్చన్,
విద్యార్థులు దేశ రక్షణకు అహర్నిశలు పాటుపడే సైనికులు యొక్క సేవలను గుర్తించాలని, తద్వారా స్ఫూర్తిని పొంది దేశ సేవకు పూనుకోవాలని ఈ పాఠం ఉద్దేశం. సో ప్లీజ్ అండి, ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. సైకాలజీ కోడింగ్ క్లాసెస్ ఉన్నాయి, ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. తెలుగుకు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అని ఉన్నాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 మాతృభావన. సో నెక్స్ట్ వీడియోలో థర్డ్ లెసన్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూద్దాం. ఇవి సెకండ్ లెసన్కి సంబంధించిన ఆన్సర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.